నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? పీసీఓడి ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి? పీసీఓడిని ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనూష వినోద్, ఎండి ఆయుర్వేదం. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మేడం, ఈ పీసీఓడి సమస్య చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో చాలామంది ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. ట్యాబ్లెట్స్ వాడకుండా లైఫ్ స్టైల్ ద్వారా కూడా ఈ పీసీఓడిని తగ్గించుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు. నిజమేనా మేడం? యాక్చువల్లీ ఏంటంటే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అంటాము. అండ్ పీసీఓఎస్ అంటాము. పీసీఓడి పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ అంటాము. నవేడేస్ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యాయి ఓన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల ఈ పీసీఓఎస్ అనేది చాలా వరకు వచ్చింది. అదే మన తాత అమ్మ లైక్ యాన్సిస్టర్స్లో పీసీఓడి అనేది శబ్దమే వినలేదు. వెదర్ ఇట్ కమింగ్ టు అవర్ మదర్స్. ఓకే, ఇన్ దట్ కేస్. సో నవేడేస్ మన ఏజ్లో మన ఎరాలో చాలా వరకు పీసీఓఎస్ అని వింటున్నాము. సో దీన్ని వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటుందో 100% ఇది తగ్గడం అనేది ఉంది అండి. ఒకటి ఇది ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది లైక్ వీ క్యాన్ ఫాలో అంటే మెయిన్గా వచ్చేసి జంక్ ఫుడ్. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిజ్జా, బర్గర్, ఓకే, అది లేనిది మనం డే అనేది గడవడం లేదు. సో లైక్ ఇన్ అవర్ ఎరాస్, అదర్ ఎరాస్లో ఉండే కదా, పిజ్జాస్ లేవు, బర్గర్స్ లేవు, ఈవెన్ అవుట్ సైడ్ ఫుడ్ లేదు, జంక్ ఫుడ్ ఏది లేదండి. జంక్ ఫుడ్ లేదు. అనదర్ థింగ్, ఇంత ఉరుకులాట, పురుగులు పరుగులు, మార్నింగ్ లేచే వరకు మనం బిజీ లైఫ్. అవును, బయట ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. టైం లేక, చేసుకోలేక, ఇవన్నీ వల్ల లైక్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫిజికల్ వర్క్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెదర్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్స్, వెదర్ ఇన్ టు ద ఈవెన్ వీఆర్ డాక్టర్స్ ఆల్సో. సో హూ ఆర్ దేర్ సిట్టింగ్లోనే చాలా అవర్స్ ఉండి చేసే లైక్ వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్న సిచ్యువేషన్స్లో. ఓకే, ఒకటే పొజిషన్లో ఉంటున్నాము, లేచి ఇలా వెళ్ళి రావడం కూడా లేదు. సో ఫిజికల్ వర్క్ కూడా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో చేసుకునే, ఈవెన్ కమింగ్ టు హౌస్ వైఫ్స్, ఇంట్లో చేసుకునే అలవాట్లు కూడా వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఓకే, బట్టలు పిండడం లేదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ వీ హ్యావ్ సమ్ సొల్యూషన్ వచ్చింది ఇప్పుడు. సో అలా అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మన లోపల తగ్గిపోయింది. వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ మెంటలీ, వీఆర్ గివింగ్ ద వర్క్ టు ద బ్రెయిన్, బట్ ఫిజికలీ వీఆర్ నాట్ గివింగ్. చాలా వరకు ఇలాంటి లైఫ్ స్టైల్స్ వల్ల మనకు ఫిజికల్ వర్క్ లేకపోవడం వల్ల అండ్ ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకు పీసీఓఎస్ అనేది కూడా చాలా వరకు ఇప్పుడు లైక్ ఎక్కువైపోయాయి. యంగ్ గర్ల్స్లో మెయిన్గా 13 years 14 years మెనార్క్ అయిపోయిన ఒక 3-4 yearsలో కూడా వీఆర్ సీయింగ్ ద పీసీఓఎస్ అనమాట. సో ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి? ఇంకోటి హార్మోనల్ ప్రాబ్లం కూడా దీనివల్లనే అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పిల్లలని హాస్టల్లో చేరుస్తారు, ఆ హాస్టల్లో జాయిన్ అయిపోయినాక అక్కడ ఉండే ఫుడ్, అక్కడ ఉండే మెంటల్ స్ట్రెస్, నిద్ర లేకపోవడము, స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి. ఎగ్జాక్ట్లీ, స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అన్నమాట. మెయిన్గా హాస్టల్లో ఉండే అమ్మాయిలకు మాత్రం పీసీఓడి చాలా ఉంది అండి. ఇంకో విషయం ఏంటంటే ఇన్ పీసీఓడి తర్వాత ఇర్సుటిజం అనేది వస్తుంది. లైక్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్స్ అండ్ ద చిక్స్ అనమాట. మొత్తం చిక్స్లో చిన్న దగ్గర హెయిర్స్ ఉంటాయి, అవి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అవుతుంది. సో ఇవన్నీ కూడా రావడము మెయిన్గా వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వీటన్నిటికి ఏమవుతుందంటే అది అలా హెయిర్స్ రావడం వల్ల చాలామంది లైక్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్స్ రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా చేసుకోవడం వల్ల ఇంకా హెయిర్ ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలి మేడం? సో దాన్ని కరెక్ట్ చేసుకోకుండా, దాన్ని రిమూవ్ చేయకుండా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ద్వారా ఈ పీసీఓడి తగ్గించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు ఈ పీసీఓడితో పాటు ఇంకో విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ హార్మోనల్ డిసార్డర్స్ అనమాట. ఈ వెదర్ ఇంటూ ద థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఇవన్నీ ఇంటర్లింక్ టు ఈచ్ అదర్. మరి ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయితే పీసీఓడిని తగ్గించుకోవచ్చు అంటారు? మెయిన్గా వచ్చేసి లైక్ యోగా, ప్రాణాయామం ఒకటి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రూవ్ అయింది. లైక్ ఒక జర్నల్లో కూడా సూర్య నమస్కారం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. పీసీఓఎస్కి సూర్య నమస్కారం డైలీ చేయడం వల్ల మనం 100% పీసీఓఎస్ని కూడా వీ క్యాన్ ఎరాడికేట్.
అండ్ తక్కువ చేసుకోగలము. ఒకటి వెయిట్ లాస్ కూడా తక్కువ చేసుకోగలము. అండ్ ఆల్సో మెనీ అదర్ హార్మోన్స్ కూడా మన లోపల ఉండే హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానీ అలాంటివి కానీ ఈక్వల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ యాక్టివిటీ, సూర్య నమస్కారం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే. ఈ మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. పీసీఓడి వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంక మొత్తానికి ఎస్, హెల్దీ ఇంట్లో చేసే ఫుడ్ తింటూ ఇవి మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే పీసీఓడి తగ్గించుకోవచ్చు అంటారు. ఎస్. ఓకే మ్యామ్, ఈ పీసీఓడి ఉన్నప్పుడు బరువు తగ్గడం కష్టం అంటారు. పీసీఓడి ఉన్నప్పుడు బరువు తగ్గడం అనేది కష్టం ఏం కాదండి. Hmm. బట్ ఏంటంటే అది కూడా లైఫ్ స్టైల్ కిందకే వస్తుంది. లైక్ మనం తీసుకునే ఆహారం కానీ, మనం నిద్రపోయే టైం కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా దానిపైన డిపెండ్ ఉంటుంది. వెదర్ మనం లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువగా లేజీగా తొందరగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పడుకోవడం వల్ల కూడా బాగా దానివల్ల కూడా మనకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే థైరాయిడ్ ఉండడం వల్ల కూడా, హైపోథైరాయిడిజం ఉండడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అనమాట. సో ఇవన్నీ కొరలేట్ ఒకటికొకటి కొరలేట్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే 100% వెయిట్ లాస్ అనేది నో ప్రాబ్లం రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవుతుంది అంటారు. 100%. మీరు అన్నట్టుగా ఇవన్నీ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అంటే చాలా మంది ఏమంటారంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బరువు ఎంత ఎక్సర్సైజ్ చేసినా మేము బరువు తగ్గడం లేదు, వెయిట్ లాస్ అవ్వడం లేదని అంటారు. అందుకని యాక్చువల్లీ అంటే థైరాయిడ్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం లేదు అని అంటే ఇవన్నీ లైక్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా, ఆహారం కూడా, మళ్ళీ తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ మెయిన్గా వచ్చేసి లైఫ్ స్టైల్ చూడండి 100% అవుతుంది. బట్ స్ట్రిక్ట్గా దానిపైన ఉంటే వెదర్ దే కాన్సన్ట్రేట్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. మేడం, ఈ పీసీఓడి సమస్య ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఒకటి వెయిట్ గెయిన్ అండి. ఇంకో విషయం ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్, అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావు కొంతమందికి. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఏమవుతుందంటే లైక్ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అది యాక్చువల్లీ చాలామందికి రాదు. ఎవరికైతే సివియారిటీ ఉందో వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే లైక్ దానివల్ల ఎక్కువగా పీరియడ్స్ వస్తాయి, బట్ ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పేషెంట్స్, మాకు పీసీఓడి ఉంది, మాకు పీసీఓఎస్ ఉంది, వెదర్ మేము కన్సీవ్ అవుతామా లేదా అని చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతారు. సో మెయిన్గా ఏంటి అంటే పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా కానీ 100% కన్సీవ్ అవ్వడం అంటే అవుతారు, అందులో డౌట్ లేదు. ఓకేనా, పీసీఓడి ఉన్నా కూడా, సిస్ట్ ఉన్నా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ చాలామందికి ఇప్పుడు పెళ్ళై 8 years 9 years అయినా కూడా చాలామంది కన్సీవ్ అవ్వట్లేదు మేడం. ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అందుకని అవ్వలేదంటారు. ఓకే, అదే అంటున్నాను. యాక్చువల్ ఏంటంటే పీసీఓఎస్ ఉన్న అది వాళ్ళ అపోహ అండి. యాజ్ పర్ ద డాక్టర్స్ అండ్ ఆల్ డెఫినెట్లీ దే క్యాన్ కన్సీవ్. పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా కానీ 100% కన్సీవ్ అవుతారు. బికాస్ మేము చాలా కేసెస్ కూడా చూసాము. కన్సీవ్ అవ్వడం అనేది పీసీఓఎస్ ఉన్నా కూడా కన్సీవ్ అవుతారు. యాజ్ యూజువల్ దే డెలివర్ ద బేబీ. 3 to 4 ప్రెగ్నెన్సీస్ కూడా అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఈ ప్రాబ్లమ్కి? యాక్చువల్ ఏంటంటే మన ఆయుర్వేదంలో వచ్చేసి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే పీసీఓడి, పీసీఓఎస్కి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. ఒకటి వీ గివ్ ద డైట్ ఒకటి, అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇస్తాము. దాంతోపాటు మెడికేషన్స్ ఒకటి, అండ్ దీనివల్ల కూడా 100% తగ్గుతుంది. వీ హ్యావ్ ఈవెన్ రికార్డ్స్ ఆల్సో. దానివల్ల తగ్గే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. దీంతో పాటు మనకు ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా చాలా వరకు చేంజ్ చేసుకోవాలి. డైట్ వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ చేస్తామన్నమాట. చేంజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దట్ వీ గివ్ ద మెడికేషన్.